టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాకు అందరికీ ద్రోహం చేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఇమ్మీడియట్గా టీడీపీ ప్రభుత్వం రావాలని అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడికి వాళ్ళకి ఏమి ద్రోహం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలని చాలామంది కోరుకోవడం కూడా చూసాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మరీ ఎంత చూసాం మనం, ఎంత దింపేసేంతవరకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చూస్తాను ఎలా మాట్లాడడం చూసాము. ఇలా చాలామంది అమరావతిలో కూడా చాలామంది చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే ఎవరైతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినా ఇప్పుడు వాళ్ళే చంద్రబాబు నాయుడుకి రివర్స్ అయ్యేటట్లు ఉన్నారు. ఎందుకంటే ఈ దోపిడీలు, ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము దోపిడీలు, దుర్మార్గాలు, వాటాలు, బెదిరింపులు ఎక్కువ అంటూ వాళ్ళ నేతలే చెప్తున్నారు, వివరిస్తున్నారు. ఇప్పుడు అమరావతికి చెందిన బాలకోటయ్య అనే అతను ఒక టీవీ డిబేట్లో ఎలా మరి మాట్లాడారో ఒకసారి వినండి. వాళ్ళ నోటి నుంచి ఏంటండి టీడీపీకి సంబంధించిన వాళ్ళ ఒక ఎస్సీ మాదిగ అమ్మాయ లేబర్ పని చేస్తుంది. వరద గారు 2 ఇనిషియేటివ్ చెప్తా. నేనుంది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. ఒక ఎస్సీ మాదిగ అమ్మాయ లేబర్ పని చేస్తుంది అంటే స్కూల్లో పిల్లగాళ్ళకి సంబంధించిన బాత్రూమ్ పని చేస్తుంది. నెలకు 6,000 ఇస్తారు. ఆ అమ్మాయి భర్త వైసీపీ అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసేస్తున్నారండి. కానీ ఆ అమ్మాయి తండ్రి తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళుగా శరణ వేడుకున్నా కూడా అమ్మాయి ఉద్యోగం తీసేశారు. 2 నా పక్క నియోజకవర్గం జగ్గేపేటలో ఉపాధి హామీ పథకంలో ఒక ఎస్సీ మాల వైసీపీ పార్టీ ఆ పోస్ట్ ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసేశారండి. ఈ రోజు చెప్పినా కూడా వినలా. తర్వాత సామినేని ఉదయభాను జనసేనలోకి వచ్చాడు. వైసీపీ నాయకులు జనసేనలోకి వచ్చాడు. వైసీపీ ఇచ్చిన బతుకుదేరు సంబంధించిన పోస్టుల సంబంధించిన మాకు తీసేస్తున్నారు. ఇది ప్రజలు చూస్తారండి. మీరేమో నాయకులనేమో ఆహ్వానిస్తున్నారు, కింది స్థాయిలో కార్యకర్తలనేమో తీసేస్తున్నారు. నిన్న కాకినాడ దగ్గర 7 కలిగిన 7 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలను బహిష్కరించారండి. ఆ గ్రామంలో వైసీపీ కుటుంబాలు ఎక్కువ వాళ్ళని బహిష్కరించారు. అంటే మనం కష్టపడ్డ కష్టం, పోరాటాలు చేసిన కష్టం, ఓటమి పార్టీని గెలిపించుకున్న కష్టం అంటే పైన ఆకుల్ని, రెమ్మల్ని, పువ్వుల్ని చూపించి చెట్టు బాగుందనుకుంటేలా కింద వేల సంగతి ఏంటి? కింద డౌన్. ఇప్పుడు నిన్నే మాట చెప్తాను, పక్క నియోజకవర్గమే మద్యం సిండికేటు అన్న 30 లక్షల రూపాయలు నెలకు అడుగుతున్నాడు అన్న ఎమ్మెల్యే అని ఫోన్ చేశారు. అదేంటి అని అన్న 15 ఇస్తామన్నా కూడా నెలకి అంగీకరించలేదన్నారు. ఎంపీ గారికి చెప్పండి అన్న. ఎంపీ గారు చెప్తే సెటిల్ చేసుకోమన్నారన్న అంటున్నారు. ఈ పోవా ప్రజల్లోకి? ప్రజల్లో పోవండి. ఏది కోరి గెలిపించుకున్న కార్యకర్తలు ఊరుకుంటారండి. ఎవరేసారు మద్యం సిండికేట్లు? తెలుగుదేశం వాళ్ళేగా ఎక్కువ మంది, అరకొర వైసీపీ వాళ్ళు తప్ప అందరూ ఉన్నారు కదా. కార్యకర్త కదా, వాడు రూపాయి మిగిలితేనే గేసి 60 వేస్తే ఒకటి వచ్చింది. ఆ 2 లక్షల రూపాయలు పోయినట్టు. 60 × 2 లక్షలు, 1,20,00,000. 1,20,00,000 పెడితే ఒక టెండర్ వచ్చిందండి. అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, చూసుకోవాలండి. వాళ్ళు చూసుకుంటారా లేదా నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం అమాయకులు కాదండి. సో కాదు, ఈ ఒప్పందం ఏ రకంగా ఉంది? ఎవరికి అభ్యంతరం లేకుండా కూటమిలో చేర్చుకునే ఒప్పందం ఎలా ఉంది? వర్మ గారు, ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలోకి వచ్చినా తీసుకుంటారండి. తీసుకున్నారు. మళ్ళీ మీరు అందులో మళ్ళీ మీరు రాలేదనక్కర్లా. ఆల్రెడీ ఎన్నికలకు ముందే తీసుకున్నాం. ఓకే. అంటే వీళ్ళ వ్యూహం ఏంటంటే వైసీపీ పార్టీలో నాయకుల మొత్తాన్ని కూడా తీసేసుకుంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నాయకుడు నిలబడి మిగలదు. ఆ పార్టీ తల్లకిందులు అవుతుంది, ఇబ్బంది పడుతుంది. ఆర్థికంగా కూడా జవసత్వాలు అని అనుకుంటున్నారు. కానీ నాయకులను చూస్తే పార్టీలు మునిగిపోవండి. అలా అనుకున్నప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. కార్యకర్తలు పుట్టుకొస్తారు, కార్యకర్తలే నాయకులు అవుతారు. 5 పార్టీలండి. ప్రజల విశ్వాసం కావాల్సిందే తప్ప నాయకులతో విశ్వాసం రాదండి. మన కూటమి పార్టీ ఎందుకు గెలిచిందంతా మహత్తర విజయం. ఓడిపోతాయనుకున్న నియోజకవర్గాలు కూడా తెలిసింది. ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక మాట చెప్తా. స్టిల్ ఎన్నికలు జరిగితే నాకు తెలిసిన నియోజకవర్గాలు 25 ఓడిపోయి కూటమి 25 స్టిల్. ఈరోజు శేఖర్ రెడ్డి మాట్లాడిన అవసరం లేదేమో. చాలా లీడర్స్ శేఖర్ రెడ్డి గురించి అన్న నేను శేఖర్ రెడ్డి గారి గురించి చెప్పట్లేదన్నా. శేఖర్ రెడ్డి గారి గురించి నేను చెప్పలేదు. నేను ఆవేదన చెప్తాను. ఓకే, నేను ఆవేదన చెప్తున్నా. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. రైట్. ఒకవేళ నా రిపోర్ట్ మీద తప్పు అయితే తప్పుగానే
ఈయన రియల్గా అంటే కరెక్ట్గా చెప్పాడు. గ్రౌండ్లో ఎలా ఉంది అనేది టీడీపీ కూటమి వచ్చిన 6-7 నెలల్లోనే ఎంత వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు అంత వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు. ఆ, చాలా వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు అంటే ఎందుకు ఎన్నుకున్నాము, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది, అమ్మఒడి వచ్చేది, రైతులకి బీమా, రైతుల భరోసా వచ్చేది, అన్ని డబ్బులు ఇప్పుడు ఈ ఇయర్ లేదు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ఉంటుందో లేదో తెలీదు. మళ్ళీ ఎప్పుడు అసలు ఎప్పుడు ఇస్తారో తెలీదు. అదిగో ఇదిగో ఒక జెమిని ఎన్నికలు వస్తే అసలు ఇంకా 1 ఇయర్ ఎలక్షన్ మూడ్లో ఉంటారు. ఇంకా ఈ పథకాల గురించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. దోచుకోవడమే సరిపోతుంది. ఇప్పటికే అన్నిట్లోనూ దోచుకోవడంలోనే బిజీ అయిపోయారు. వాళ్ళే చెప్తున్నారు ఫీల్డ్లో ఎలా ఉంది అనేది, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.